ఛత్రపతి యుద్ధం చేస్తున్న సమయంలో జిహాదీలతో ఒక జిహాదీగాడి భార్య ఇక్కడ ఛత్రపతి శివాజీకి బందీగా దొరికింది. అంటే ఛత్రపతి శివాజీ సైనికులు ఆమెను పట్టుకున్నారు, బందీగా పట్టుకున్నారు. ఆమె భయపడిపోయింది. మా జిహాదీలందరూ ఇలా హిందువులను మహిళలను ఇంతగా హింసించారు, ఇంతగా బాధ పెట్టారు, అత్యాచారాలు చేస్తున్నారు కదా దేశమంతటా కూడా, మరి నాకతేమవుతుందో ఛత్రపతి శివాజీకి నేను దొరికాను అని భయపడుతూ ఉన్నింది. ఆమె కూలిపోతూ ఉన్నింది ఆ ముస్లిం మహిళ. ఆమెను తీసుకొచ్చారు ఛత్రపతి శివాజీ సన్నిధికి సైనికులు. వెంటనే ఎవరు ఈమె అంటే ఈమె ఒక సర్దారు భార్య. అంటే వెంటనే ఛత్రపతి శివాజీ ఆగ్రహంతో ఆ సైనికుని చూసి, ఏమీ ఒక రాణివాసమును పుణ్యావాసమును తెచ్చినావా అంటూ ఆ సైనికులను గద్దించాడు ఛత్రపతి శివాజీ తన సైనికుల్ని. ఏమిటి, ఒక మహిళను బందీగా తీసుకొచ్చావా నువ్వు? నా యొక్క స్వభావం నీకు తెలియదా? హిందువు సంస్కారాలు నీకు తెలియవా వెధవల్లారా అని చెప్పే సైనికులను మందలించి ఛత్రపతి శివాజీ ఆ ముస్లిం మహిళను చెల్లెలుగా భావించి ఆమెకు సారే చీర పెట్టి సురక్షితంగా ఆమె భర్త వద్దకు సాగనంపించాడు. ఒక అన్న చెల్లెల్ని ఏ విధంగా సాగనంపుతాడో అత్తంటికి ఆ విధంగా ఛత్రపతి శివాజీ ఆ ముస్లిం మహిళను ఆమె భర్త వద్దకు పంపించాడు.